కొల్లాపూర్లో మీటింగ్ పెట్టిండు ఈయన. మీటింగ్ పెట్టినప్పుడు మంత్రి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇప్పుడు మమ్మల్ని పిలిపించుకున్నావు కదా, కృష్ణాన్న వచ్చి పోరాటం చేయకపోతే నువ్వు నిందితులను కాపాడేటోళ్ళు కదా అని చెప్పి గట్టిగా నా వయసు సోదరులు ఆయన మంత్రి నిర్దేశం చేస్తున్నాను. అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ పక్షాన ఉండడం అనేది నేను బాధ్యతగానే పెట్టుకున్నాను తప్ప ఈ పరిస్థితి వస్తుంది ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పి ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అనుకున్నామా ఇప్పుడు అనుకున్నామా అనేది విషయం మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను. ఆ విధంగా నా వంతు బాధ్యతగా నేను చేశాను. రెండో విషయం మీ అందరు తెలుసు, ఒకరోజు మన మోహన్ బాబు గారు మన బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో ఒకరోజు మోహన్ బాబు మన వైశ్యుల్ని ఒక మాట అన్నాడు, బ్రాహ్మణులను ఒక మాట. వాళ్ళ సినిమా తీసిండ్రు, సినిమా అదేంటంటే ఆ సినిమాలో మన బ్రాహ్మణ సోదరులను కొంత కించపడుతూ సినిమా తీశారు. దీన్ని నిరసిస్తూ బ్రాహ్మణ యూత్ పోయి వాళ్ళ ఇంటి మీద కొంత ధర్నా ప్రయత్నం చేసింది, నిరసన చేసింది. కానీ వాళ్ళ కొడుకు విపరీతంగా కొట్టించి పంపించేశాడు. చాలా పరిగెత్తుతుంటే ఆ సీన్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఆ బాధ అనిపించిన వెంటనే మోహన్ బాబుకు వెంటనే నువ్వు బ్రాహ్మణ సోదరులకు నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నేను రాష్ట్రంలో ఇక్కడ తిరగనీయమని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చేశాను. దీనికి స్పందించిన మోహన్ బాబు గారు దాసరి దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయించాడు. కృష్ణ మోహన్ బాబుని ఏదో అన్నమాట అంటే, నేను అన్నదో ఫోన్లో అన్నా సార్, బహిరంగంగా ఒక సినిమాలో పెట్టి వాళ్ళని అవమానించాను సార్, కష్టంగా నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే నేనైతే మౌనంగా ఉండలేను సార్, వాళ్ళ తరఫున ఎవరు లేరనుకోవద్దు సార్, ఎంఆర్పీఎస్ అయితే ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. ఆయన ఎంత ఇది చూడండి, మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను చెప్పించే పరిస్థితి ఆనాడు వచ్చేసింది. ఇంకో విషయం మీ అందరూ తెలుసు, మన బ్రాహ్మణ లాయర్లు భార్య భర్తల్ని చంపింది చూడు, పుట్టమధు ఎక్కడ పెద్దపల్లి దగ్గర కాటారం దగ్గర వామన్రావు దంపతులు చాలా ఘోరంగా చంపబడ్డారు. భిన్నాభిప్రాయాలు విషయాలు బట్టి ఉండవచ్చు, కానీ ఒక వ్యక్తి పట్ల దాడి చేయడం, అమానుషంగా చంపడం, కారులో పోతుంటే గుంజి ఆ సీన్ మనం చూడలేంత పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణ సమాజం ఆ వామనరావు దంపతులు హత్యలకు గురవుతే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను రాష్ట్ర రోగులు రైలు రోగులు పిలుపునిచ్చాను. వాళ్ళని అరెస్ట్ చేయించేంత వరకు ఎంఆర్పీఎస్ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డదనేసి కూడా మీ దృష్టి పెడుతున్నాను. ఇంకా చూడండి, నేను ధర్నా చేశాను. ఎవరు చంపించింది, ఎవరి పేరు వచ్చింది? బీసీ చంపించింది అని పేరు వచ్చేసింది. నేను ఎవరి పక్షాన్ని నిలబడ్డానంటే అన్యాయం గురైన వాళ్ళ పక్షాన్ని నిలబడి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీరు తీసుకుంటున్నాను. నేను ఆ సోదరులారా, సమాజంలో మనం ఏదైనా పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది చూడాలి, కానీ వాళ్ళు ఏ కులం అని మాత్రం మనం చూడలేము అనే విషయం కూడా మీరు ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అది చూడలేని విషయం కూడా మీరు దృష్టించుకుంటున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ కృతం ఒక విషయం చెప్తాను.